హలో అండి, నమస్తే. మాట్లాడే టాపిక్ వచ్చేసి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు నిన్న హైదరాబాద్ వచ్చి తెలంగాణలో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ రన్స్ బై మ్యాజిక్ అని ఒక స్టేట్మెంట్ చెప్పారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ జనరల్గా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్ని నడుపుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్స్ నడుపుతుంది అనుకుంటే, మహారాష్ట్రలో మొన్న గెలిచినప్పుడు ఎవరు ఆధారంతో గెలిచారు? బీజేపీ సొంతంగా గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసిందా? అక్కడ కూడా శరద్ అజిత్ పవార్ పార్టీని, తర్వాత శివసేన షిండే పార్టీ పొత్తుతోనే కదా గెలిచింది. మీకు ప్రాంతీయ పార్టీలు అవసరం లేదా? అక్కడ కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? జేడీఎస్తో పొత్తు పెట్టుకోలేదా మీరు? మొన్న జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? అక్కడ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? ఇంకా స్మాల్ పార్టీస్ అన్నింటిలో పొత్తు పెట్టుకోలేదా? బీహార్లో ఎవరితో పొత్తులో ఉన్నారు మీరు? జేడీతో పొత్తులో లేరా? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకుతో పొత్తులో లేరా బీజేపీ? అక్కడ ఉత్తరప్రదేశ్లో చిన్న చితకా పార్టీలు మొత్తం 30-40 పార్టీలతో, ఆప్నాదళ్ లాంటి పార్టీలతో అన్నింటితో కలిపి 30-40 పార్టీలతో పొత్తులు లేరా మీరు? జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు పీడీపీ పార్టీతో పొత్తులు లేరా మీరు? అంతకుముందు తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకేతో పొత్తులు లేరా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తులు లేరా? ఛత్తీస్గఢ్లో చిన్న చిన్న పార్టీలు మీకు రాజకీయంగా మిత్రపక్షంగా లేరా? అక్కడ మధ్యప్రదేశ్లో లేరా? రాజస్థాన్లో లేరా? చెప్పండి, ఏ రాష్ట్రంలో బీజేపీ అసలు ఏ చిన్న పార్టీ సహాయం తీసుకోకుండా గవర్నమెంట్ ఫామ్ చేసిందో చెప్పండి మీరు. ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా మీరు చిన్న చిన్న పార్టీలతో పొత్తులో ఉన్నారు. పొత్తు లేకుండా మీ ప్రభుత్వం ఉన్నది ఎక్కడ? నార్త్ ఈస్ట్లో అయితే ఇంక చెప్పనవసరం లేదు. ప్రతి రాష్ట్రంలో, నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలతో పొత్తు, లేకపోతే లోకల్ పార్టీలు లాక్కోవడం. ఇప్పుడు అస్సాంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ అయిన లీడరే కదా. జ్యోతిరాదిత్య సింధియా ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి? ఇక్కడ తెలంగాణలో నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఈటెల రాజేందర్ పక్కన ఉండే. ఈటెల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? కొండ విశ్వేశ్వరరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి? వీళ్ళందరూ బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళ? డీకే అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆవిడ ఏ పార్టీ నుంచి వచ్చారు? ఇలా రకరకాల రాష్ట్రాల్లో రకరకాలుగా వేరే పార్టీలని చీల్చడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం, చీల్చిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, వేరే పార్టీలను చీల్చి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం. మధ్యప్రదేశ్ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, వేరే పార్టీ నాయకులను తీసుకొచ్చి మీ బీజేపీని బలోపేతం చేసుకుని వాళ్ళని ముఖ్యమంత్రులను చేయడం. ఇలా పొత్తు లేకుండా, పక్క పార్టీ లీడర్ల సపోర్ట్ లేకుండా గెలవలేని పార్టీ, నడవలేని పార్టీ బీజేపీ. ఇలాంటి పార్టీని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకపోతే గెలవదు, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడిపోతుంది. అసలు భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీల మీద అత్యధికంగా ఆధారపడి నడుస్తున్న పార్టీనే బీజేపీ. ఎన్డీఏ అప్పుడు వాజ్పేయి టెన్యూర్లో అవనివ్వండి, తర్వాత మోదీ టైంలో అవనివ్వండి, అసలు ఎన్ని 30-40 పార్టీలతో పొత్తులో ఉండేవారు మీరు కదా. మీరు దేశంలో ఉన్న చిన్న చితకా పార్టీలు, సపరేటిస్ట్ పార్టీలతో పొత్తులో ఉండి, కొన్ని పార్టీలతో సీక్రెట్గా పొత్తులో ఉండి, మీరు అసలు వేరే పార్టీని విమర్శించే నైతికత ఎక్కడ ఉంది అసలు మీకు? తర్వాత ఇంకా ఈయన మాట్లాడిన రెండో మాట పొత్తుల అంశం కాకుండా, తెలంగాణ, కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తులు లేకుండా 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన రాష్ట్రాలు ఈ 3 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన నేపథ్యంలో ఫాల్స్ ప్రామిసెస్ వచ్చి అధికారంలోకి వచ్చారు ఇక్కడ అని చెప్పే ప్రయత్నం చేశారు జేపీ నడ్డా గారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఫాల్స్ ప్రామిసెస్ అంటే ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను. ప్రతి సంవత్సరం యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. దేశంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ ఫిల్ చేస్తానన్నారు. ఈ రోజుకి ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కాదు కదా, మీరు దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయాలి. బికాజ్ డిమానిటైజేషన్ చేసి జీఎస్టీ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పారిశ్రామికంగా ఎంఎస్ఎంఈలు ఎంత ఆవశ్యకతో, ఎంత బలమైనవో ఆ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టారు మీరు. ఈ రకంగా మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇన్ రిటర్న్ భారతదేశంలో యువతకు ఉద్యోగాలు లేకుండా యువత నోట్లో మన్ను కొట్టారు మీరు.
అండ్ భారతదేశంకి మీ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉంటూ భారతదేశానికి సంబంధించిన డబ్బులు స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు మొత్తం వెనక్కి తీసుకొస్తే దగ్గరగా ప్రతి కుటుంబానికి 15 లక్షల డబ్బులు ఇవ్వచ్చని చెప్పారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా? దీనికంటే ఫేక్ నెరేటివ్ ఇంకేమన్నా ఉందా? ఇంకా మీ నెరేటివ్స్ చెప్తాను చూడండి. 2024 కల్లా భారతదేశంలో రైతాంగం యొక్క ఆదాయం డబుల్ చేస్తామన్నారు. డబులింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2024 అన్నారు. 2024 ఇంకొక 10-15 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది ఈ నెలతో. భారతదేశంలో రైతుల యొక్క ఆదాయం డబల్ అవుతుందా? డబల్ చేయకపోగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి టైం అండ్ అగైన్ తీసుకొచ్చి రైతులను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధర్నాలు చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఫేక్ హామీలు వేరే పార్టీలు మిమ్మల్ని మించిన ఫేక్ పార్టీ మిమ్మల్ని మించిన ఫేక్ హామీలు దేశంలో ఎవరిని ఇస్తారా? ఆఖరికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు అలాంటి ఫేక్ హామీస్ ఈ బీజేపీ ఇచ్చినట్టు. తర్వాత 2024 కల్లా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్కి పైపు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తామంట అన్నారు జల్ జీవన్ మిషన్ కింద. అయిపోయిందా? భారతదేశంలో ప్రతి గ్రామానికి పైపు డ్రింకింగ్ వాటర్ వెళ్తుందా? ఇంకా 20 రోజుల్లో ఉంది, అయిపోతుందా దేశవ్యాప్తంగా? తర్వాత భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో తర్వాత అర్బన్ ప్రాంతంలో ఉండే పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అండ్ అర్బన్ కింద ప్రతి ఒక్కరికి 2024 కల్లా పక్కా గృహాలు ఇస్తామన్నారు. ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇచ్చేశారా? ఇది ఇంకా భారతదేశంలో ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారా గ్రామీణ తర్వాత పట్టణ ప్రాంతాల్లో? చెప్పండి. ఇన్ని హామీలు ఇచ్చారు 2024 కల్లా ఇన్ని చేస్తామన్నారు. అయిపోయినాయా? చెప్పండి. 15 లక్షలు ఇచ్చారా ప్రతి ఒక్కరికి నల్లధనం తీసుకొచ్చి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారా యువతకి? డిమానిటైజేషన్ చేసేసి వ్యవస్థ మొత్తాన్ని అవినీతి లేకుండా చేస్తామన్నారు. చేశారా? దేశం మొత్తాన్ని అవినీతి చేసి అదాని చేతికి తాకట్టు పెట్టారు. ఈ అదాని చేస్తున్న అవినీతి అమెరికాలో కేసులు బుక్ అవుతున్నాయి. మీరు దేశంలో నీతులు వల్లిస్తున్నారు, మిమ్మల్ని జనాలు నమ్ముతున్నారు, మిమ్మల్ని మీడియాలు మోస్తున్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాల మీద నడిచే బీజేపీ, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వేరే పార్టీల మీద వేరే పార్టీల యొక్క డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వేరే పార్టీల యొక్క బలం మీద ఆధారపడి నడిచే రాజకీయ పార్టీ బీజేపీ. ఇలాంటి పార్టీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బతుకుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. నిన్నటికి మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లాడ్కీ బెహన్ యోజన కింద డబ్బులు పెంచుతామని చెప్పి 1500 నుంచి 2500 ఏమో పెంచుతామని చెప్పిన వీళ్ళు ఎప్పుడు పెంచుతున్నారని మీడియా వాళ్ళు అడిగితే దాంట్లో కొన్ని స్క్రూటినీ చేయాల్సి ఉంది, స్క్రూటినీ చేసి పెంచుతామని దాటవేసే ధోరణి మాట మాట్లాడిన వ్యక్తి అతను. మీరు ఎలక్షన్లో ఫేక్ హామీల గురించి ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత లేకుండా గెలుస్తున్నట్టు మీరు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజనీయం అని ఈ బీజేపీ భారతదేశంలో ఆడుతున్న అబద్ధాలు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీ ఆడినటువంటి అబద్ధాలు భారతదేశంలో బీజేపీ ఆడుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ 15 లక్షలు తీసుకొచ్చి నల్లధనం తీసుకొచ్చి ఇస్తానని ఇవ్వకపోవడం అవనివ్వండి, 2 కోట్ల ఉద్యోగాలు అవనివ్వండి, డిమానిటైజేషన్ ఫెయిల్ అయిపోతే నన్ను ఉరి తీసేయండి అని చెప్పడం అవనివ్వండి, జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత వ్యవస్థలో ఇంకా అద్భుతంగా రేట్లు తగ్గుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు తగ్గుతాయని చెప్పి వాటి ధరలు పెంచేయడం అవనివ్వండి. నేను ప్రధానమంత్రి అయితే డాలర్కి ఈక్వల్గా రూపీని చేస్తానని చెప్పి డాలర్ కంటే రూపీ రోజుకు దిగజారుకుంటూ రావడం అవనివ్వండి. ఈ నరేంద్ర మోడీ ఇచ్చిన ఫేక్ హామీలు, అల్వికాని హామీలు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని నరేంద్ర మోడీ వేరే పార్టీలని వాడుకున్నట్టుగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ వాడలేదు. వీళ్ళు ఇచ్చిన ఫేక్ హామీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇచ్చి ఉండదు. అంటే వీళ్ళు నీతులు మాట్లాడతారు, మనం వినాలా వీళ్ళ నీతులు. థ్యాంక్ యూ.